గరుడ పురాణం ప్రకారం ఈ లక్షణాలున్న వ్యక్తుల జీవితంలో సమస్యలు ఎప్పటికీ అంతం కావు. అష్టాదశ పురాణాలలో ఒకటి గరుడ పురాణం. దీనిని వ్యాస మహర్షి రచించారు. ఈ గరుడ పురాణం శ్రీ మహావిష్ణువు తన వాహనమైన గరుడకు ఉపదేశించినట్లు, అందుకే ఈ పురాణానికి గరుడ పురాణం అని పేరు వచ్చింది. దీనిలో మానవుడు చేసే వివిధ పాపాలు, వాటికి నరకంలో విధించే శిక్షలు, పాపాలకు తగిన ప్రాయశ్చిత్తం, పుణ్యం సంపాదించే వివిధ మార్గాలు, పితృకార్యాల వర్ణన ఉంది. అంతేకాదు ఈ గరుడ పురాణంలో మనిషి జీవితం మరణం గురించి చెప్పి మనిషిని విష్ణు భక్తి వైపు నడిపిస్తుంది. ఈరోజు గరుడ పురాణం ప్రకారం ప్రజల జీవితాలను ఇబ్బందులు పడేసే కొన్ని గుణాలను గురించి తెలుసుకుందాం. గరుడ పురాణం లోకరక్షకుడైన విష్ణువుకు అంకితం చేయబడింది. ఇది విష్ణువు పట్ల భక్తి వైభవాన్ని తెలియజేస్తుంది. దీనితో పాటు జీవితాన్ని మెరుగుపరిచేందుకు వివిధ విధానాలను వివరించారు. వ్యక్తుల జీవితాన్ని సంతోషంగా లేదా విచారంగా మార్చే కొన్ని పనులను గురించి కూడా వివరించారు. గరుడ పురాణంలో వ్రాయబడిన ప్రతి విషయాన్ని నారాయణుడు తన వాహనమైన గరుడకు చెప్పాడని చెబుతారు. ఈ సమయంలో గరుడు జీవితం మరణానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు విష్ణువుని అడిగాడు. గరుడ పురాణంలో వ్రాయబడిన ప్రతి దాని ఉద్దేశం మానవ జీవితాన్ని సంతోషంగా సులభతరం చేయడమే. అందులో పేర్కొన్న సూత్రాలు నియమాలను పాటించడం ద్వారా వ్యక్తి మరణం తర్వాత ఆత్మ మోక్షాన్ని పొందుతుంది. గరుడ పురాణంలో పేర్కొన్న అలవాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అహంకారి అయిన వ్యక్తి తరచుగా ఇతరులను అనుమానిస్తాడు, అవమానిస్తాడు. కాలక్రమేణా అతని అహం పెరుగుతుంది, అతని ఆలోచనలు ఇరుకుగా మారుతాయి. అటువంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి అత్యుత్సాహంతో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాడు. అప్పుడు అతని పతనం ఖాయం. దురాశ తనది కాని వస్తువులపై ఇతరుల సంపదపై ఆశపడకూడదు. దురాశ దుఃఖానికి చేటు. ఇలా ఆలోచన చేసే వ్యక్తి ఎప్పటికీ సంతోషంగా ఉండలేడు. రాత్రిపూట పెరుగు తినేవాడు. రాత్రి సమయంలో పెరుగు తినడం నిషేధించబడింది. రాత్రి సమయంలో శరీరంలో ఎక్కువ కఫం ఉత్పత్తి అవుతుంది. పెరుగుకు చల్లబరిచే గుణం ఉండటం వల్ల శరీరంలో కఫం పెరుగుతుంది. అటువంటి పరిస్థితులు శరీరంలో అనేక సమస్యలు తలెత్తుతాయి. మురికి దుస్తులు, మురికి బట్టలు ధరించే వారిపై లక్ష్మీదేవి కోపంగా ఉంటుంది. అలాంటి వ్యక్తుల ఇంట్లో ప్రతికూలత నెలకొంటుంది. రకరకాల వ్యాధులు వారిని చుట్టుముట్టడం ప్రారంభిస్తాయి. అటువంటి పరిస్థితులు శారీరక ఆరోగ్యానికి, డబ్బుకి హాని కలిగిస్తాయి. కనుక సంతోషకరమైన జీవితం కోసం పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. అందరికీ నమస్కారం అండి. మా ఛానల్ తెలుగు భక్తి వేవ్స్ నుంచి తెలుగు భక్తి స్మరణ కింద మార్చడం జరిగిందండి. అందరూ కూడా మా ఛానల్ ఆదరించి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.